మేషరాశి వారి వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల ఈరోజు కొంచెం అంత అనుకూలంగా లేదు. వృషభ రాశి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, ధనానికి ఇబ్బందిగా ఉండడం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి స్త్రీ మూలకంగా మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సింహ రాశి అనవసరపు ఖర్చులు, వివాహానికో ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమంగానే ఉంది, అంత అనుకూలంగా లేదు. నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో వారిజాసనబంధిత స్వామి పుష్కరణీవాసో శంఖచక్రగదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢశోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 11/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ద్వాదశి శనివారం. ద్వాదశి రాత్రి 11:26 వరకు, కృత్తికా నక్షత్రం ఉదయం 8:43 వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. వర్జన్ రాత్రి 11:39 నుండి రాత్రి 1:09 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 5:36 ఉదయం 7:19 వరకు. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:35. అమృత గడిల ఉదయం 6:29 నుండి 7:58 వరకు. రాహుకాల ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. మధ్యాహ్నం శుభ సమయం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. అతిగండకాలం రాత్రి 11:08. కౌలవకరణం మధ్యాహ్నం 12:41. తైతుల కరణం రాత్రి 11:26. ముందుగా మేషరాశి వారి వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల ఈరోజు కొంచెం అంత అనుకూలంగా లేదు, మిశ్రమంగా ఉంటుంది. అనుకోని పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు లగ్నంలో చంద్రకుజ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, ధనానికి ఇబ్బందిగా ఉండడం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు వ్యయస్థానంలో చంద్రకుజుల వల్ల అధిక ఖర్చులు, స్త్రీ మూలకంగా మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది, కానీ జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అరుగుదల లేకపోవడం ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది, కానీ వ్యయస్థానంలో గురు ప్రభావం వల్ల అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు, కానీ ఆ ఖర్చులు కూడా శుభమూలికంగా గృహానికో వివాహానికో ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమంగానే ఉంది, అంత అనుకూలంగా లేదు. పనులన్నీ కూడా శ్రమతోటే పూర్తయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలం. అనుకోని ధనం రావడం, పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా పూర్తవడం, బంధుమిత్రుల ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి షష్టమ స్థానాల్లో గ్రహ ప్రభావం వల్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, గుండె దడ, మానసిక అశాంతి, లోపలే ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు. భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం చేస్తే మీకు మంచిది. ధనురాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది, రాని బాకీలు వస్తాయి. విద్యార్థులు చదువు యందు మంచి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంది. పెండింగ్ వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. ఏవైనా పనులు కొంచెం ఆలస్యంగా ఈరోజు మీకు పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది. స్వల్ప ధనలాభం కూడా ఉంది. కుంభరాశి వారికి జన్మరాహు ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అనారోగ్య సమస్యలు, నేత్ర అలాగే కాళ్ళకి సంబంధించి నడారికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన మీకు మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి వారికి ఈరోజు లగ్నంలోనే శని ఉండడం వల్ల శని ప్రభావం అందులో ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి దానివల్ల ఈరోజు కొంచెం అశాంతి, శనివారం కావడం కూడా అశాంతి, అలాగే అనారోగ్య సమస్యలు, చిన్న చికాకులు, గొడవలు, మాట పట్టింపులు ఉండే అవకాశం ఈ మీనరాశి వారికి ఈరోజు. దేవాలయ దర్శనం, శని శాంతి, నవగ్రహ ఆరాధన, శనేశ్వర స్తోత్ర పారాయణలు చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూల. వెంకటేశ్వర ఆరాధన కూడా మంచిది. ఈరోజు ద్వాదశి శనివారం కాబట్టి నిన్న ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఈరోజు ద్వాదశ పారాయణ 12 గంటల తర్వాత పూర్తి చేసుకోవాలి. ద్వాదశ పూర్తిగా రాత్రి వరకు ఉంది ఈరోజు. అలాగే కూర్మ జయంతి, శ్రీకూర్ముడిగా స్వామి కూర్మావతారాన్ని ధరించిన మందరగిరి పర్వతాన్ని మోయడం కోసం కాబట్టి ఆ నారాయణ్ణి
కూర్మ జయంతి కాబట్టి శ్రీకూర్మ స్వరూపుడైనటువంటి ఆ కూర్మనాథుని దర్శించడం, ఆరాధించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి. ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం.